హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 79. ఇలా కొద్దిసేపు మోహన్తో ఫోన్ మాట్లాడి ఫోన్ పక్కకు వేసి ఇటువైపుకి తిరిగేసరికి డోర్ దగ్గర కళ్యాణ్ ఎదురుగా కనిపిస్తుంటాడు. మైథిలి కళ్యాణ్ని ఆశ్చర్యంగా చూస్తూ నా మాటలు వినేసుంటాడా అని అనుకుంటుండగా ఫోన్లో ఎవరు అంటాడు రూమ్ లోపలికి వస్తూ. మోహన్. అయినా నీకు అన్ని విషయాలు చెప్పాలా? ఎవరితో మాట్లాడితే నీకెందుకు అంటుంది కోపంగా. మోహన్ గురించి దాచిపెట్టిన మైథిలియేనా నా ముందు మోహన్ గురించి ఇంత ధైర్యంగా మాట్లాడేది అంటాడు కాస్త సీరియస్గా చూస్తూ. అవును, ఆ మైథిలినే. ఒకప్పుడు నీకు భయపడ్డాను, కానీ ఇప్పుడు నీకు భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఇంకా చెప్పాలంటే నువ్వే నాకు భయపడాలి. నా దగ్గర ఏ కాస్త తోక జాడించినా నా తనువుని నీ కోరికల కోసం కొనాలని చూశావని అమ్మమ్మ గారికి చెప్తాను అని అంటుంది. ఆ మాటలకి కళ్యాణ్ లోపల భయపడుతూనే పైకి మేకపోతు గాంభీర్యం నటిస్తూ, ఏంటి బెదిరిస్తున్నావా అని అడుగుతాడు. నీ ఇష్టం, ఏమైనా అనుకో అంటుంది సీరియస్గా. కళ్యాణ్ వెకిలి నవ్వు నవ్వుతూ, ఈ మాత్రానికి అంత కోపం ఎందుకు ఎనిమి అంటాడు భయాన్ని బయటికి కనపడనివ్వకుండా. ఆహా, లోపల భయపడుతూనే ఏం నటిస్తున్నావురా అని మనసులో తిట్టుకొని, అయినా నీ ఇష్టం వచ్చినట్టుగా నా రూమ్లోకి ఇలా రావడమేనా అని అడుగుతుంది అదే కోపంతో. నీ రూమ్ అనే కంటే ముందు ఇది నా ఇల్లు మేడం. నా ఇంట్లో నేను తిరగటానికి ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు అంటాడు. ఈ పొగరు మాటలు వద్దనేది అంటుంది కోపంగా వేలు చూపిస్తూ. అబ్బా ఎనిమి, ఎందుకే ప్రతిదానికి అంత కోపం తెచ్చుకుంటావు? ఈ పరిస్థితిలో ఇంత కోపం తెచ్చుకోవడం మంచిది కాదు. ముందు ఇలా కూర్చో అని తను నిదానంగా బెడ్ మీద కూర్చోబెట్టి తనకు ఎదురుగా చైర్ జరుపుని కూర్చొని, ఇక నీకు నచ్చిందా అని అడుగుతాడు. నచ్చకపోయినా ఉండాలి కదా, ఎలాగైతే ఏంటి, నన్ను మీ ఇంటికి తీసుకొచ్చే విషయంలో నీ పంతం నెగ్గించుకున్నావు కదా అంటుంది. నువ్విక్కడ ఉండటమే నీకు బేబీకి మంచిది మైథిలి. ఇక నీకు ఎలాంటి ప్రమాదం ఉండదు. హాస్పిటల్ చెకప్కైనా ఇంకా దేనికైనా నేను నిన్ను దగ్గరుండి తీసుకెళ్తాను. ఇంకేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అంటాడు. మైథిలి రెస్పాండ్ లేకుండా మౌనంగా ఉంటుంది. గ్రాని నిన్ను డిన్నర్కి తీసుకురమ్మంది, అందుకే వచ్చాను, పద అంటూ తనని పట్టుకొని నిదానంగా పైకి లేపుతాడు. నన్ను వదులు, నేను నడిచి రాగలను అని కళ్యాణ్ చేతుల్ని విదిలించుకుంటుంది. సరే నీ ఇష్టం, పద అంటూ తనతో వెళ్తుంటాడు. ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి రాములమ్మతో పాటు మరో ఇద్దరు సర్వెంట్స్ కూడా వడ్డించడానికి రెడీగా ఉంటారు. ఆల్రెడీ అనసూరం గారు కూర్చొని మీకోసమే ఏదో చూస్తున్నాను రండి అని అంటుంది. మైథిలి వచ్చి అనసూరం గారి పక్కన కూర్చుంటే కళ్యాణ్ వాళ్ళకి ఎదురుగా కూర్చుంటాడు. సర్వెంట్స్ వాళ్ళకి వడ్డిస్తుంటారు. మైథిలికి మాత్రం ప్రెగ్నెంట్ లేడీస్ తినాల్సిన స్పెషల్ ఫుడ్ వడ్డిస్తుంటారు. స్పెషల్ ఫుడ్తో పాటు నీకు ఏం తినాలనిపించినా అవి తిను మైథిలి అంటుంది అనసూరం గారు. అలాగే అమ్మగారు అంటుంది. కళ్యాణ్ కూడా తింటూ అంతకుముందు మోహన్తో ఫోన్లో మాట్లాడిన మైథిలి మాటల్ని గుర్తు చేసుకొని, సో మైథిలి ఆ శశిధర్ కంపెనీ నుంచి నాకు పోటీగా ప్రజెంటేషన్ ఇవ్వబోతుందా అని ఆలోచిస్తుంటాడు. కొద్దిసేపటికి సోఫాలో కూర్చున్న మైథిలికి కళ్యాణ్ దగ్గరుండి తను వేసుకోవాల్సిన టాబ్లెట్స్ అందిస్తుంటాడు. మైథిలికి మరో పక్కన కూర్చున్న అనసూరం గారు అదంతా చూస్తూ, అదే మైథిలి, నీకు భార్య స్థానంలో ఉండి నీ భార్య నువ్వు ఇలా చూసుకుని ఉంటుంటే ఈ ముసలి ప్రాణం తెగ సంతోషించేది. నీకు ఐశ్వర్యకి పెళ్లి చేయాలని అశ్వత్థామ, అంజలి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు. ఐశ్వర్య గురించి ఏమీ తెలియదు అని బాధగా ఆలోచిస్తుండగా అనసూరం గారి చెయ్యి మీద మైథిలి చెయ్యి అభిమానంగా పెట్టినట్టుగా అనిపించి మైథిలి వైపు చూస్తుంది. ఏంటమ్మగారు ఏదో ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. ఏమీ లేదమ్మా, ఏవో కొన్ని పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అంతే అని అంటుంది. మా గ్రాని ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ బాధపడటం అలవాటేలే మైథిలి అంటాడు కళ్యాణ్ నిర్లక్ష్యంగా. అవును, నీలాంటి మనోడు ఉన్నప్పుడు బాధపడక ఏం చేస్తారు అని మనసులో తిట్టుకుంటుంది మైథిలి. కళ్యాణ్కి అది అర్థమై తన వైపు చూస్తూ గొంతు సవరించుకుంటాడు.
తను తిట్టుకోవడం కళ్యాణ్‌కి అర్థమైనని మైథిలికి కూడా అర్థమవుతుంది. అయినా ధైర్యంగా చూస్తుంటుంది. కళ్యాణ్ వాళ్ళ గ్రానికి మరో పక్కకు వచ్చి వాళ్ళ గ్రాని ఒడిలో తల పెట్టుకొని పడుకుంటాడు. అనసూయం గారు కూడా మనవడి తలను ప్రేమగా నిమురుతూ మనవడికి మాటలు చెప్తుంటుంది. నాయనమ్మ మనవడి మధ్య ఉన్న అనుబంధాన్ని మైథిలి కొత్తగా చూస్తుంటుంది. కొద్దిసేపటికి కళ్యాణ్ అలాగే వాళ్ళ గ్రాని ఒడిలో పడుకొని నిద్రపోతాడు. నాయనమ్మ ఒడిలో అమాయకంగా నిద్రపోతున్న కళ్యాణ్ని మైథిలి ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఇంతలో రావులమ్మ ఒక దిండు దుప్పటి తీసుకొని అక్కడికి వస్తుంది. అనసూయం గారు నిదానంగా కళ్యాణ్ తల కింద దిండు పెట్టి లేచి దుప్పటి కప్పి, నా ఒడిలో పడుకుంటే చాలు, నా పిచ్చి మనవడు ఇట్టే నిద్రపోతాడు అంటూ ప్రేమగా మనవడి తల నిమురుతుంటుంది. నాయనమ్మ మనవడి మధ్య ఉన్న అనుబంధాన్ని మైథిలి ఆశ్చర్యంగా చూస్తూ, అందుకనేనేమో కళ్యాణ్కి అమ్మమ్మగారంటే అంత ఇష్టం అని అనుకుంటుంది. అమ్మ మైథిలి, ఇప్పటికే చాలా టైం అయింది, వెళ్ళి పడుకో అమ్మా అంటుంది అనసూయం గారు. అలాగే అమ్మమ్మగారు, కానీ కళ్యాణ్ ఇక ఇక్కడే పడుకుంటాడా అని అడుగుతుంది. అది వాడి ఇష్టం. వెళ్ళాలనుకుంటే వాడి రూమ్లోకి వెళ్తాడు, లేదంటే తెల్లారే వరకు ఇక్కడే పడుకుంటాడు. కాకపోతే రోజు కాసేపైనా ఇలా నా ఒడిలో పడుకొని ముచ్చట్లు చెప్పడం వాడికి అలవాటు. నా పిచ్చి మానోడు రేపు నేను పోయాక ఒంటరిగా ఎలా బతుకుతాడో తెలీదు. అదే పెళ్లి చేసుకునుంటే ఒక తోడైనా ఉండేది. రేపు ఆ పసిబిడ్డను పెట్టుకొని ఎన్ని తిప్పలు పడతాడో పాపం అంటూ కన్నీళ్ళు తుడుచుకుంటుంది. నిద్రలో అమాయకంగా కనిపిస్తున్న కళ్యాణి చూడగానే ఆ క్షణాన మైథిలికి కూడా జాలి వేస్తుంది. అంతలోనే కళ్యాణ్ చేసిన పనులు గుర్తొచ్చి కోపం తెచ్చుకుంటుంది. సరేనమ్మా, ఇక నువ్వు వెళ్ళి పడుకో అంటుంది అనసూయం గారు. అలాగే అమ్మగారు అని మైథిలి రూమ్లోకి వెళ్ళి కళ్యాణ్ మీద భయంతో డోర్ లాక్ గట్టిగా వేసుకొని బెడ్ వైపు చూస్తూ, ఇంతవరకు ఎప్పుడూ ఒంటరిగా పడుకోలేదు. అయితే చంద్రిక దగ్గర లేదా అమ్మ దగ్గర పడుకునేదాన్ని. ఏంటో ఈ పెద్దవాళ్ళ ఇళ్ళలో మనిషికి ఒక రూములు ఉంటాయి అని అనుకుంటూ బాధగా బెడ్ మీద కూర్చొని ఒకసారి సూర్యకి ఫోన్ చేయాలి అని అనుకొని ఫోన్ చేతిలోకి తీసుకోగానే సూర్య దగ్గర నుంచి వీడియో కాల్ వస్తుంటుంది. ఆ కాల్ చూడగానే సంతోషపడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి అందరితో సంతోషంగా మాట్లాడుతుంటుంది. చంద్రిక పాపని చూసి మురిసిపోతూ, మీ అందరినీ మిస్ అవుతున్నాను అని అనుకుంటూ మనసులో బాధపడుతుంది. కొద్దిసేపటికి ఫోన్ పెట్టేసి లోపల కదులుతున్న ముద్దుల మెంటలోడి కదలికలను సంతోషంగా స్పందిస్తూ, నా బుజ్జి బంగారం అనుకుంటూ కదలికలను స్పర్శిస్తూ ముద్దు చేసుకుంటుంది. ఇలా గంటలు గడిచి టైం 12 అవుతున్నా నిద్ర పట్టక అటు ఇటు మెసులుతుంటుంది. బేబీ బంప్ పట్టుకొని నిదానంగా లేచి కూర్చొని అస్సలు నిద్ర పట్టేటట్టుగా కనిపించడం లేదు అని అనుకొని డోర్ దగ్గరికి వచ్చి లాక్ ఓపెన్ చేసి హాల్లోకి వస్తుంది. కళ్యాణ్ అలాగే సోఫాలో పడుకొని నిద్రపోతుంటాడు. అనసూయం గారు పైనున్న రూమ్లో పడుకొని నిద్రపోతుంటారు. సర్వెంట్స్ కూడా నిద్రలో ఉన్నారని ఇల్లు సైలెంట్గా ఉండటం బట్టి అర్థమవుతుంది. తన తల్లిదండ్రుల ఫోటోల వైపు చూసుకొని తర్వాత బాబు కోసం పేర్చిపెట్టిన బొమ్మలను కూడా చూసుకొని సంతోషపడుతుంది. నిదానంగా బాల్కనీలోకి వచ్చి గార్డెన్లో నుంచి మెయిన్ గేట్ వైపు చూస్తుంది. ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ గేట్కి అటు ఇటు నడుస్తూ వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తుంటారు. అటు నుంచి మరో పక్కకి వచ్చేసరికి గార్డెన్ మధ్యలో స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంటుంది. అక్కడక్కడ వాటర్ ప్లాంటేషన్తో కూడా అందంగా కనిపిస్తుంటాయి. అబ్బా, ఎంత ఆహ్లాదకరంగా ఉందో! రాగానే ఈ ప్రదేశాన్ని చూస్తుంటే అక్కడికి వెళ్ళేదాన్ని అని అనుకుంటుంది. అప్పుడే కళ్యాణ్ కళ్ళు నలుపుకుంటూ మేలుకొని కూర్చొని, ఓ, నేను ఇక్కడ పడుకొని పోయానా, రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను అని అనుకొని లేచి పైకి వెళ్ళబోతూ మైథిలి రూమ్ వైపు చూస్తాడు. లైట్ వెలుగుతూ రూమ్ డోర్ ఓపెన్ చేసి కనిపిస్తుంటే, ఇదేంటి, ఎనిమి ఇంకా పడుకోలేదా అనుకుంటూ అటువైపు వెళ్ళబోయి మళ్ళీ కిటికీలోంచి బాల్కనీలోకి చూస్తాడు. అక్కడ మైథిలి నిలబడటం చూసి, ఈ ఎనిమి నిద్రపోకుండా అక్కడ నిలబడిందేంటి అని అనుకొని తన దగ్గరికి వెళ్ళి, ఏంటి ఎనిమి ఇక్కడ ఉన్నావు అని అడుగుతాడు. సడన్గా కళ్యాణ్ వచ్చేసరికి మైథిలి కాస్త ఆశ్చర్యపోతూ, నువ్వు లేచావేంటి అని అడుగుతుంది. మేలుకో వచ్చేసరికి లేచానులే, కానీ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అడుగుతాడు. తోడు లేకుండా పడుకోవటం నాకు అలవాటు లేదు కదా, ఏవేవో భయాలు పుడుతుంటాయి, అందుకే ఒంటరిగా పడుకోలేక ఇక్కడికి వచ్చి నిలబడ్డాను
అని అంటుంది. ఓ, అవును కదా! ఆ రోజు ఊటీలో కూడా దెయ్యాలొచ్చి విసిగిస్తున్నాయని చెప్పి నా రూమ్‌లోకొచ్చి చంద్రిక అనుకొని నన్ను గట్టిగా హగ్ చేసుకొని పడుకున్నావు అని ఆ రోజు జరిగింది గుర్తు చేస్తాడు. ఆ సీన్ గుర్తుకు రాగానే మైథిలి ఇబ్బంది పడుతూ, ఇప్పుడు అదంతా గుర్తు చేయడం అవసరమా అని అంటుంది. కళ్యాణ్ నవ్వి, ఆ రోజు అంత అవకాశం ఉన్నా నిన్ను ఏమీ చేయలేదంటే నేను మంచివాడినే కదా! ఈ మధ్య నీతో సహా అందరూ, చివరికి నా ఫ్యాన్స్ కూడా నన్ను తిట్టుకుంటున్నారుగా, అందుకే నేను కూడా మంచివాడినని కాస్త గుర్తు చేశాను అంటాడు. నువ్వెంత గుర్తు చేయాలనుకున్నా నీ క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసులే అంటుంది కాస్త కోపంగా. కళ్యాణ్ నవ్వి, సరే, ఎలాగూ నిద్ర రావట్లేదంటున్నావు కదా, అలా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి బయట ఉన్న చల్లటి గాలిని పీలుస్తూ కాస్త వాకింగ్ చేద్దు గాని పద అంటాడు. ఈ టైంలో వాకింగా అంటుంది కాస్త ఆశ్చర్యంగా. పర్వాలేదులే, నేనున్నాను కదా, నిదానంగా నడిపిస్తాను, పద, వాకింగ్ చేస్తే నిద్ర వస్తుంది అంటూ తన చేయి పట్టుకొని గార్డెన్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరకు తీసుకెళ్తుంటాడు. స్విమ్మింగ్ పూల్ దగ్గర మైథిలితో పాటు కళ్యాణ్ కూడా నిదానంగా నడుస్తూ తనకు మాటలు చెప్తూ వాకింగ్ చేయిస్తుంటాడు. చల్లటి గాలి వల్ల మైథిలి కాస్త ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. కళ్యాణ్ అది గమనించి సర్వెంట్కి ఫోన్ చేసి శాల్వా, వాటర్ బాటిల్, 2 యాపిల్స్ తెప్పిస్తాడు. వాటర్ బాటిల్, యాపిల్స్ గార్డెన్లో ఉన్న బెంచి మీద పెట్టిస్తాడు. శాల్వా మైథిలి మీదకు కప్పి, ఇప్పుడు ఓకేనా ఎనిమి అని అడుగుతాడు. అనవసరంగా శాల్వా తెప్పించావు, కడుపులో ఉన్న నీ కొడుక్కి ఏమీ చలి పుట్టదులే అని అంటుంది. కళ్యాణ్ నవ్వి, శాల్వా తెప్పించింది నా కొడుకు కోసం కాదులే, నీకోసమేలే అంటాడు తనతో నడుస్తూ. అబ్బో, ఈ ఒక్క విషయంలో నన్ను కర్ణించావేంటి అని అడుగుతుంది. మా ఇంటికి వచ్చి నిద్రపోకుండా ఇబ్బంది పడుతున్నావు కదా, అందుకని రేపటి నుండి గ్రానీని నీకు తోడుగా నీ రూమ్లో పడుకోమని చెప్తానులే అంటాడు. అయ్యో, అమ్మమ్మ గారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు, అలా అమ్మమ్మ గారికి ఒక రూమ్లో పడుకోవటం ఇష్టం ఉంటుందో ఉండదో అని అంటుంది. మా గ్రానీకి అలాంటిది ఏమీ ఉండదు, కాకపోతే ఊటీలో ఆ రోజు నన్ను హక్ చేసుకుని పడుకున్నట్టుగా గ్రానీని హక్ చేసుకుని పడుకుంటే మాత్రం బాగోదు అంటాడు నవ్వుతూ. ఆ మాటలకు మైథిలి చిరుకోపంగా చూస్తుంటుంది. కళ్యాణ్ నవ్వుతుంటాడు. మైథిలి కళ్యాణ్ నవ్వుని అలాగే చూస్తూ, ఒక్క నా విషయంలో తప్ప నిజంగా నువ్వు బంగారానివి కళ్యాణ్, కానీ నన్ను మాత్రం కాల్చుకొని తింటున్నావు, ఎందుకురా అని మనసులో తిట్టుకుంటూ ఉంటే, అబ్బా, ఇప్పుడు కూడా నన్ను తిట్టాలా అంటాడు అమాయకంగా మొహం పెట్టుకుంటూ. ఇక తిట్టంలే, నేను కూడా వాకింగ్ చేసి కాస్త అలసిపోయాను అని అంటుంది. అయితే కొద్దిసేపు కూర్చొని తర్వాత లోపలికి వెళ్దాం అని మైథిలిని ఆ బెంచ్ మీద కూర్చోబెట్టి తను కూడా పక్కన కూర్చొని ఈ వాటర్ తాగు అని వాటర్ తాగిస్తాడు. తర్వాత యాపిల్ కట్ చేసి తనకి ఇస్తుంటే, ఇప్పుడు నాకు ఏమి వద్దు కళ్యాణ్ అని అంటుంది. వాకింగ్ చేసి అలసిపోయి ఉన్నావు కదా, 2 ముక్కలు తిను అని బలవంతం చేస్తాడు. మైథిలి ఒక ముక్క తిని రెండో ముక్క తింటూనే కళ్ళు వాలిపోతూ కళ్యాణ్ భుజం మీద వాలి నిద్రపోతుంటుంది. కళ్యాణ్ తన్ని అలా చూసి, "హ్మ్, మాటలో పెట్టి ఒక యాపిలైనా తినిపిద్దాం అనుకున్నాను, అప్పుడే వాలిపోయింది" అని అనుకొని తను నిద్ర లేవకుండా నిదానంగా చేతిలోకి ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తుంటాడు. తన రూమ్లోకి తీసుకెళ్ళి అంతే నిదానంగా బెడ్ మీద పడుకోబెట్టి తల కింద దిండు సరిచేసి గర్భం మీద చేయి పెట్టి బిడ్డ కదలికలను అభిమానంగా తడుముకుంటూ, ఎక్కువగా కదలకు నాన్న, మైథిలిని నిద్రపోనివ్వు, తను హాయిగా నిద్రపోతేనే కదా నువ్వు కూడా ఆరోగ్యంగా ఉండేది, అందుకే మైథిలిని డిస్టర్బ్ చేయకు అంటాడు. జూనియర్ ముద్దుల మెట్లోడు కూడా నాన్న కొడుకే అని చెప్పడానికి సీనియర్ స్వీట్ మెంట్లోడు చెప్పగానే కదలటం ఆపేస్తాడు. స్వీట్ మెంట్లోడు అది గమనించి, నా బంగారం నేను చెప్పినట్టుగా వింటాడు అని సంతోషపడి తడిమిన చేని ముద్దు పెట్టుకొని, డైరెక్ట్గా పొట్ట మీదనే ముద్దు పెట్టాలనుందిరా, కానీ ఎనిమి ఒప్పుకోదని ఇలా ముద్దు పెట్టుకుంటున్నాను, నువ్వు ఎప్పటికీ నువ్వు బయటికి వచ్చాక బోలెడని ముద్దులు పెడతాను, సరేనా అని చెప్పి తర్వాత మైథిలికి బ్లాంకెట్ కప్పి లైట్ ఆఫ్ చేసి డోర్ పెట్టి బయటకొస్తాడు. మరుసటి రోజు ఉదయం కళ్యాణ్ 7 గంటలకే ఆఫీస్కి రెడీ అయి కిందికి వస్తుంటాడు. రావులమ్మ అనవసరం గారికి టాబ్లెట్స్ ఇస్తుంటే కళ్యాణ్ కిందికొచ్చి, మైథిలి నిద్ర లేచిందా రావులమ్మ అని అడుగుతాడు. ఇంకా లేవలేదు బాబుగారు అని అంటుంది. నైట్ తను నిద్రపోలేదు గ్రాని,
గార్డెన్లోకి తీసుకెళ్ళి వాకింగ్ చేయించాక అప్పుడు నిద్రపోయింది. సో తను నిద్ర లేచే వరకు లేపకండి. లేచాక మాత్రం వెంటనే బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్పి మెడిసిన్స్ వేసుకోమనండి. తను ఏది మిస్ చేసినా నాకు వెంటనే ఫోన్ చేయండి అంటాడు. సరే నాన్న, నువ్వు కూడా బ్రేక్ఫాస్ట్ చేద్దు గాని రా అంటుంది అనసూయం గారు. నాకొద్దు గ్రాని, ఆఫీస్కి వెళ్ళాక చేస్తానులే అంటాడు. టిఫిన్ చేయకుండా అంత హడావిడిగా వెళ్తున్నావేమిట్రా అని అడుగుతుంది. ఈ మంత్ ఎండింగ్లో ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రజెంటేషన్ ఇచ్చేది ఉంది గ్రాని. టైం తక్కువ ఉంది కాబట్టి అది త్వరగా ప్రిపేర్ చేయాలి. సో ఆఫీసులో కొంచెం బిజీగా ఉండాల్సి వస్తుంది. అందుకే త్వరగా వెళ్తున్నాను అని చెప్పి ఫాస్ట్గా వెళ్తుంటాడు. అలా అడుగులు ముందుకు వేయబోతూ మైథిలి రూమ్ వైపు చూసి మళ్ళీ వెనక్కి వచ్చి డోర్ తీసి బెడ్ వైపు చూస్తాడు. మైథిలి మరిచి నిద్రపోతుంటుంది. తనని చిరునవ్వుతో చూసి డోర్ క్లోజ్ చేసి ఫాస్ట్గా బయటికి వెళ్తుంటాడు. రావులమ్మ, అనసూయం గారు కూడా అదంతా చూస్తారు. దానికి రావులమ్మ కాస్త సంతోషపడుతూ, మైథిలి అమ్మగారు నట్టింట తిరుగుతుంటే ఇంటికి కొత్త అందం వచ్చినట్టుగా ఉంది. పైగా కళ్యాణ్ బాబు గారు కూడా ఆ అమ్మగారిని ఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నారు. కళ్యాణ్ బాబు గారు మైథిలి అమ్మగారిని పెళ్లి చేసుకుంటారేమో ఒకసారి అడగండి అమ్మా అంటుంది కుతూహలంగా. పిచ్చి రావులమ్మ, వాడు చూపించే శ్రద్ధ మైథిలి మీద కాదు, మైథిలి కడుపులో ఉన్న వాడి బిడ్డ మీద. అయినా మైథిలి కళ్యాణ్ల గురించి అలాంటి ఆశలు పెట్టుకోకు. ఇక వాడు ఎప్పటికీ పెళ్లి చేసుకోడు. మైథిలికి కూడా మోహన్తో పెళ్లి నిశ్చయమైంది. నీకు కూడా తెలుసు కదా అని అంటుంది. ఎందుకు తెలియదమ్మా? ఆ రోజు పసుపు కుంకుమ సారె పట్టుకుని వచ్చింది నేనే కదా. కానీ ఎందుకో కళ్యాణ్ బాబు గారు, మైథిలి అమ్మగారు ఒక్కటైతే బాగుండని నా మనసుకు అనిపిస్తుంది అని అంటుంది. అనసూయం గారు అనసూయం గారు బాధగా మనసులో మాట్లాడుకుంటూ, నీ మనసుకే కాదే, నా మనసుకు కూడా అలాగే అనిపిస్తుంది. నువ్వు బయటపడుతున్నావు, నేను బయటపడటం లేదు, అంతే తేడా. మైథిలికి మోహన్ ఉండగా నేను అలా ఆలోచించడం కూడా తప్పు. అయినా నా మనవడి లాంటి మూర్ఖుడిని పెట్టుకొని ఆలోచించిన ప్రయోజనం ఉండదు అని అనుకుంటుంది. కళ్యాణ్ వెళ్ళిపోయిన మరో గంటకి మైథిలి నిద్ర లేచి ఫ్రెష్ అప్ అయి బయటకు వస్తుంది. మైథిలి కోసమే ఎదురు చూస్తున్న రావులమ్మ మైథిలిని చూసి, మీకోసమే చూస్తున్నానమ్మా, మీరు టిఫిన్ చేశారా, టాబ్లెట్స్ వేసుకున్నారని కళ్యాణ్ బాబు గారు ఆఫీస్ నుంచి ఇప్పటికి 10 సార్లు ఫోన్ చేసి ఉంటాడు అని అంటుంది. కళ్యాణ్ అప్పుడే ఆఫీస్కి వెళ్ళాడా అని అడుగుతుంది ఆశ్చర్యంగా. ఏదో ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ అంట, ఈ నెలలో చేయాలని హడావిడిగా వెళ్ళిపోయారు అంటుంది ప్లేట్లో పెడుతూ. ఓహో, నిన్న మోహన్తో మాట్లాడినప్పుడు విని ఉంటాడు. నేను పోటీ పడుతున్నాను తెలిసి అలర్ట్ అయి ఉంటాడు. ఎలాగైనా ఈ ప్రజెంటేషన్లో కూడా నేనే కళ్యాణ్ మీద గెలవాలి అని కసిగా అనుకొని, అమ్మమ్మగారు ఇక్కడ కనిపించడం లేదు, రూమ్లో ఉన్నారా రావులమ్మ అని అడుగుతుంది. లేదమ్మా, బయటికి వెళ్ళారు, మరి మరి కొద్దిసేపట్లో రావచ్చు అంటుంది. కొద్దిసేపటికి మైథిలి టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకొని రూమ్లోకి వెళ్ళి కూర్చొని శశిధర్కి ఫోన్ చేసి ల్యాప్టాప్ పట్టుకొని ప్రజెంటేషన్ ప్రిపేరింగ్లో బిజీగా ఉంటుంది. ఆఫీస్లో ఉన్న కళ్యాణ్ కూడా ఆ వర్క్ సంబంధించిన బిజీగా ఉంటూనే మధ్య మధ్యలో రావులంకి ఫోన్ చేసి మైథిలి ఫుడ్ మెడిసిన్స్ గురించి తెలుసుకుంటూ ఉంటాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. మైథిలికి వాళ్ళ సొంత వాళ్ళు మిస్ అవుతున్నారనే బాధ తప్ప మరో ఇబ్బంది లేకుండా అమ్మమ్మ గారితో కలిసిపోయి హాయిగా ఉంటుంది. కళ్యాణ్ కూడా రోజులు గడిచే కొద్దీ మైథిలి హెల్త్ విషయం మీద, అదే బేబీ ఆరోగ్యం విషయం మీద ఇంకెక్కువ శ్రద్ధ చూపిస్తుంటాడు. మరో పక్క ప్రజెంటేషన్ వర్క్ మీద ఇద్దరు ఒకరి మీద ఒకరు గెలవాలని కష్టపడుతుంటారు. ఇలా ఉండగా ఒకరోజు కళ్యాణ్ సూర్యని తీసుకొని ఇంటికి వస్తాడు. తమ్ముణ్ణి చూడగానే ఆనందంతో మైథిలి సూర్యని హక్ చేసుకొని, నువ్వు ఇక్కడికి వస్తున్నావని అసలు అనుకోలేదు సూర్య అంటుంది. సార్ సడన్గా మన ఇంటికి వచ్చి అమ్మతో మాట్లాడి నన్ను తీసుకొచ్చారక్క అంటాడు అక్కని చూసిన సంతోషంలో. ఆ అక్క తమ్ముడిని చూసి కళ్యాణ్ అనసూయం గారు కూడా సంతోషపడతారు. మైథిలికి కూడా సూర్యని చూడగానే కాస్త బెంగ తీరుతుంది. సూర్య ఆ ఇల్లుని ఆశ్చర్యంగా చూస్తూ, ఎంత బాగుందో బంగ్లా, ఇంత అందమైన బంగ్లా నేను ఇంతవరకు చూడలేదు అమ్మమ్మగారు అంటాడు. అనసూయం గారు నవ్వుతూ, మీ అక్కతో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉండు సూర్య అని అంటుంది. కళ్యాణ్ సార్ ఆ విషయం గురించే అమ్మని అడిగితే అమ్మ ఒప్పుకోలేదు. కొద్దిసేపు అయితే పంపిస్తాను కానీ
అక్కతో పాటు అంటే పంపించలేనని చెప్పింది అని అంటాడు. అవును గ్రాని, సూర్యని కొన్ని రోజులు మనతో ఉండనిమ్మని అడిగితే రాజేశ్వరి గారు అస్సలు ఒప్పుకోవడం లేదు అంటాడు కళ్యాణ్. రాజేశ్వరి మైథిలిని పంపించడమే ఎక్కువ. ఇక సూర్యని ఎందుకు పంపిస్తుంది అంటుంది అనసూయం గారు. సూర్య బొమ్మల దగ్గరికి వెళ్ళి వాటి వైపు చూస్తూ, వావ్, ఎన్ని బొమ్మలో, పుట్టబోయే బేబీ కోసం తెచ్చారా సార్ అని అడుగుతాడు. అవును సూర్య అంటాడు కళ్యాణ్. ఇంతలో రావులమ్మ సూర్య కోసం స్నాక్స్ తీసుకుని వచ్చి ఇవి తీసుకో బాబు అని అంటుంది. సూర్య ఇబ్బందిగా వాళ్ళ అక్క వైపు చూస్తాడు. తీసుకో అన్నట్టుగా కళ్ళతో సైగ చేస్తుంది మైథిలి. దాంతో సూర్య హుషారుగా తీసుకుని తినడం మొదలు పెడతాడు. కొద్దిసేపు అందరూ సూర్య చెప్పే అల్లరి మాటలు ఎంజాయ్ చేస్తారు. నైట్ డిన్నర్ కూడా సూర్యతో కలిసి చేస్తారు. డిన్నర్ తర్వాత రాజేశ్వరి గారి ఆజ్ఞ ప్రకారం కళ్యాణ్ సూర్యని ఇంటికి పంపించి వస్తాడు. ఇక సూర్య ఇక్కడ కబుర్ల గురించి వాళ్ళ అమ్మతో చంద్రికతో సంతోషంగా పంచుకుంటాడు. సూర్య మాటల ద్వారా మైథిలికి అక్కడ ఏ ఇబ్బంది లేదనుకొని రాజేశ్వరి చంద్రిక కూడా రిలాక్స్ అవుతారు. ఇలా మైథిలికి 6 వెళ్ళిపోయి 7వ నెలలోకి వస్తుంది. ప్రజెంటేషన్ ఇచ్చే రోజు కూడా వస్తుంది. మైథిలి తన రూమ్లో రెడీ అవుతూ హెయిర్ దువ్వుకుంటూ ఉండగా కళ్యాణ్ డోర్ దగ్గరికి వచ్చి తను రెడీ అవడం చూసి అంటూ నిటి వచ్చి, మనం వెళ్ళేది పెళ్ళికి కాదు మేడం, ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అంటాడు డోర్ కానుకొని చేతులు కట్టుకుంటూ. నేను రెడీ అయ్యేది కూడా పెళ్ళికి కాదు, ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికే అంటుంది వ్యంగ్యంగా. హాయిగా ఇంట్లో కూర్చోకుండా ఈ పరిస్థితిలో బయటికి రావడం అవసరమా ఎనిమి అని అడుగుతాడు. ఏం, నా మీద మళ్ళీ ఓడిపోతావని భయం వేస్తుందా అంటుంది రెడీ అయి హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటూ. ఇలాంటి వాటికి కళ్యాణ్ భయపడేవాడు కాదులే, కేవలం భయపెట్టించేవాడే అంటాడు తన వైపు ఓరగా చూస్తూ. ఆ క్షణం మైథిలి తను ఓడిపోతానేమోనని భయం వేసింది. ఆ విషయం కళ్యాణ్ కూడా అర్థమై, తర్వాత భయపడవచ్చు, టైం అవుతుంది పదా అంటాడు బయటికి వెళ్తూ. ఎలాగైనా నేనే గెలవాలి స్వామి అని అనుకొని కళ్యాణ్ వెంట బయటకు వస్తుంది. మరి ఆ ప్రజెంటేషన్లో ఎవరు గెలుస్తారనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.